మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి మీడియా సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథులు పెద్దలు నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ విజయఆర్ నారవర్ గారికి, అలాగే ఏఐసిసి ఓబీసీ డిపార్ట్మెంట్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ వైస్ చైర్మన్ కత్తి వెంకట సుమణ గారికి, అలాగే జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాముల యాదవ్ గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జంగయ్య యాదవ్ గారికి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సింహ యాదవ్ గారికి, అలాగే మహేష్ యాదవ్ గారికి, బీసీ మహిళా జేఏసీ చైర్మన్ మట్టా జయంతి గారికి, టీజేఎస్ నాయకురాలు పుష్పలత గౌడ్ గారికి, ఓబీసీ నేషనల్ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ సూర్యనారాయణ గారికి, మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు జనగణనలో భారతదేశంలో నిర్వహిస్తున్న జనగణనకు సంబంధించి జనగణన లెక్కలు మొదలైనవి. మరి ఈ లెక్కలు సుదీర్ఘకాలం పాటు బీసీ ఉద్యమం సాధించిన మొట్టమొదటి విజయం ఇది. భారతదేశం జనగణనలో కులగణన కొరకు సుదీర్ఘకాలంగా జరుగుతున్న ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వం చివరికి తలొక్కి ఈ భారతదేశంలో ఉన్న బీసీలను లెక్కిస్తాం మేము అన్న దాంతో బీసీ లెక్కలు మొదలైనవి. మరి ఈ లెక్కల్లో మనం బీసీలను ఎట్లా ముందుకెళ్ళాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, దాంట్లో సాంకేతికంగా ఎలాంటి అంశాలు ఉన్నాయి, మరి బీసీల లెక్కల్లో మనం దాని అవగాహన లేకుండా మనం ఎక్కడైనా పొరపాటు చేస్తే మనకు రావాల్సిన హక్కుల విషయంలో కానీ, ఈ దేశ బడ్జెట్లో కానీ, పథకాల రూపకల్పనలో కానీ, విధానాల రూపకల్పనలో కానీ ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని ఈ వేదిక ద్వారా పెద్దల మధ్య బీసీ జనాలకు, బీసీ బాంధవులకు, బీసీలకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతోనే ఈనాడు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి భారతదేశ వ్యాప్తంగా గత 2 రోజుల క్రితం మొదలైన ఎన్యూమరేషన్ జనాభా లెక్కల్లో స్వయంగా మనకు మనం నమోదు చేసుకునే విధానం ఏదైతుందో వెబ్సైట్ ద్వారా, ఆ వెబ్సైట్లో మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వాళ్ళ విధానాలను, వాళ్ళకి సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వివరాలన్నీ నమోదు చేసుకున్న తర్వాత ఆ వివరాలను బేస్ చేసుకొని సంబంధిత అధికారులు ఇంటికి వచ్చి దానికి సంబంధించిన వెరిఫికేషన్ చేసుకునే ప్రాసెస్ ఉంది. మరి ఈ ప్రాసెస్ని ఇది సాంకేతికంగా డిజిటల్లో మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో జనగణన అనేది డిజిటల్ పద్ధతుల్లో జరుగుతుంది. మరి డిజిటల్ పద్ధతుల్లో చదువుకున్న వాళ్ళకి, పట్టణాల్లో ఉన్న వాళ్ళకే ఎంతో కష్టమైన పని. మరి అలాంటిది భారతదేశం అనేది గ్రామీణ నేపథ్యం, గ్రామీణులు ఎక్కువ ఉంటారు, దాంట్లో చదువుకున్న వాళ్ళు, అందులో డిజిటల్ సంబంధించిన దానిపైన అవగాహన తక్కువ ఉన్న వ్యక్తులు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి. మరి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ అవగాహన కల్పించడానికి మేము ఈ వేదిక ద్వారా ప్రభుత్వాలని, వాలంటీర్ వ్యవస్థని, వాళ్ళకు సంబంధించిన సమాచార వ్యవస్థని ఏర్పాటు చేయాలి. ముందుకు వాళ్ళకు అవగాహన కల్పించాలి. ఎట్లా చేసుకుంటారో ఈ వెబ్సైట్లలో ఏ రకంగా ముందుకెళ్ళాలన్న విషయాన్ని అవగాహన కల్పించడానికి వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రత్యేకమైన సమాచార కేంద్రాలను గ్రామాన కూడా ఏర్పాటు చేయాలన్న విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు చూస్తే గత 2 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణనలో అవగాహన లోపించి వాళ్ళకి ఎట్లా నమోదు చేసుకోవాలో తెలియక ఆ పరిస్థితుల్లో చాలా మంది ఆ డిజిటల్ అన్ని కూడా తప్పు వచ్చినాయి. మరి గత వారం తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన కులగణన వివరాలు చూస్తే ప్రతి కుల సంఘంలో ఉన్న పెద్దలకు, కుల వాళ్ళందరికీ కూడా, బీసీలకు స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే అన్ని కూడా తప్పుతాడుగా. మొత్తం అన్ని కులాల లెక్కలను, బీసీల లెక్కలు అన్నింటిలో కూడా దొంగ లెక్కలు, అన్నీ కూడా తప్పుడు లెక్కలు. మరి ప్రభుత్వం రేపొద్దున విధానాల రూపకల్పనలో, బడ్జెట్లో, అలొకేషన్లో, సంక్షేమ పథకాలను రూపొందించే పరిస్థితులలో వాళ్ళ లెక్కల్ని పరిగణన తీసుకునే పరిస్థితి ఉంటుంది. బీసీలను తక్కువ చేసి చూపించడం, మిగతా కులాలని ఎక్కువ చేసి చూపించడం అనే కుట్రలు జరిగినాయి. దీని మీద మనకి ఏదైనా రాజకీయంగా అనగదొక్కడం,
మనకు రావాల్సిన నిధులు సక్రమంగా రాకుండా చేయడం, ఇలాంటివన్నీ కూడా కుట్రలు ఉన్నాయి. మరి ఇలాంటి కుట్రలు అవగాహన లేకుండా, మనం పూర్తిగా సహకరించకుండా, మనం పార్టిసిపేట్ చేయకుండా ఉంటే ఇలాంటి తప్పులు జరుగుతాయో తెలంగాణ సమగ్ర కులగణన తెలిపింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న లెక్కలు ఇది. ఎందుకంటే మనం దాదాపుగా 20 సంవత్సరాల పోరాటం తర్వాత మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి లెక్కిస్తున్నారు. మరి ఈ లెక్కల్లోనే మనకు సంబంధించిన సమస్త హక్కులు దాగి ఉన్నాయి. ఈ లెక్కలు మనకు సభ్యం వస్తేనే ఈ లెక్కలను పే చేసుకొని రేపు పొద్దున ఏ ప్రభుత్వ పథకాలైనా, విధి విధానాల రూపకల్పనైనా, మనకు రావాల్సిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ సంబంధించిన మన హక్కులు ఏవైతే సాధించుకోవాలో దానికి సంబంధించిన అన్ని కూడా ఈ జనగణనలే మొదలుపెట్టి ఉన్నాయి. మనం ఎంతో కాలంగా పోరాడుతున్నాం, చట్టసభలో రిజర్వేషన్ కావాలని. అలాంటి రిజర్వేషన్ సంబంధించిన అంశాలు కూడా మనకు ఈ జనగణనలో ముడిపడినాయి. కాబట్టి దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి తెలంగాణలో ఉన్న ప్రజానికాలు కూడా వాళ్ళు ప్రత్యేకంగా దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన లెక్కల్లోనే మన హక్కులు దాగి ఉన్నాయి. మన లెక్కలు కరెక్ట్ ఉంటేనే మన హక్కులు సాధించుకునేంత మనం అడగలిగే గుర్తు వస్తుంది మనకి. కాబట్టి ఈ వేదిక ద్వారా సంస్థ తెలంగాణలో ఉన్న బీసీలకు, దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు కూడా సరైన పద్ధతుల్లో మన కుల వివరాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కుల వ్యవస్థలో దాదాపుగా దేశవ్యాప్తంగా 3600 కులాలు, తెలంగాణలో 134 కులాలు ఉన్నాయి. మరి కులాల లెక్కలు చెప్పేటప్పుడు ఒక కులంలో ఉపకులాలు ఉంటాయి, ఎన్నో కులాలు. మనం లెక్కలు తీసుకునేటప్పుడు అధికారులు మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రత్యేకమైన మొదటి కులం, ఆ కులం పేరు చెప్తేనే ఉపకులాలన్నీ అందులో కలుస్తాయి. సంఖ్యాపరంగా అందరూ ఒక దగ్గర వస్తారు, సవ్యమైన డీటెయిల్స్ వస్తాయి. ఒక కులం బలాన్ని చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సంఖ్యాబలమే లెక్కలోకి వస్తుంది. కాబట్టి మీరు ఉపకులాలన్నింటినీ కన్సిడర్ చేయకుండా, ఉపకులాల పేరు చెప్పకుండా, మొట్టమొదటి ఏదైతే మెయిన్ కులం ఉంటుందో ఆ కులంలోనే అన్ని రకాలుగా ఆ కులంలో ఉన్న ఉపకులాలన్నీ కూడా చేర్చాలని చెప్పి, దాని నుంచే మనకు సంఖ్య పెరగడం వల్లనే మనకు రావాల్సిన మన గొంతు పెరుగుతుంది, మన హక్కులు పెరుగుతాయి, మనకు రావాల్సిన బాధ్యత తరంగా మనకు రావాల్సినది వాటా కోసం మనం గొంతెత్తవచ్చు అని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, దీన్ని ఉద్దేశించి ఓబీసీ సెల్ నేషనల్ వైస్ చైర్మన్ కత్తి వెంకటస్వామి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.